Welcome to our English class. Today we are going to learn about meanings, word and meanings. నిన్న మొన్న మనం యాంటోనిమ్స్ సినోనిమ్స్ నేర్చుకున్నాం. ఈ రోజు మీనింగ్స్ నేర్చుకుందాం. వర్డ్ మీనింగ్. క్విట్. క్విట్ అంటే ఏంటి తెలుగులో? వదిలివేయడం. క్విట్ అంటే వదిలివేయడం. దాని ఇంగ్లీష్లో అబాండన్. అబాండన్ అనగానే సేమ్ మీనింగ్, వదిలివేయడం. అప్రిసియేట్. అప్రిసియేట్ అంటే ఏంటి? మెచ్చుకోవడం. దాని ఇంగ్లీష్లో అడ్మైర్. అడ్మైర్ అనగానే మెచ్చుకోవడం. అగ్రి. అగ్రి అంటే ఏంటి తెలుగులో? ఒప్పుకోవడం, సమ్మతించు, అంగీకరించు అంటారు. దాని ఇంగ్లీష్లో యాక్సెప్ట్. యాక్సెప్ట్ అనగానే సేమ్ మీనింగ్. ఎరేజ్. ఎరేజ్ అంటే ఏంటి? తొలగించు అని అర్థం. దాని ఇంగ్లీష్లో డిలీట్. డిలీట్ అనగానే తొలగించు అని అర్థం. ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి? ఖరీదైన, విలువైన అని అర్థం. దాని ఇంగ్లీష్లో కాస్ట్లీ. కాస్ట్లీ అనగానే సేమ్ మీనింగ్. హో. హో అంటే ఏంటి? శత్రువు తెలుగులో. దాని ఇంగ్లీష్లో ఎనిమీ అంటారు. ఎనిమీ అన్నా హో అనగానే సేమ్ మీనింగ్. బ్యాన్. బ్యాన్ అంటే తెలుగులో నిషేధించడం. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రోహిబిట్. ప్రోహిబిట్ అనగానే సేమ్ మీనింగ్. మెర్జ్. మెర్జ్ అంటే ఏంటి? విలీనం చేయడం, కలపడం అర్థం. దాని ఇంగ్లీష్లో మిక్స్ అంటారు. మిక్స్ అనగానే సేమ్ మీనింగ్. ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే ఏంటి? మర్చిపోవడం. దాని ఇంగ్లీష్లో నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అనగానే సేమ్ మీనింగ్. బ్లంట్. బ్లంట్ అంటే ఏంటి? ఇక్కడ మొద్దుబారిన అర్థం. దాని ఇంగ్లీష్లో షార్ట్ అంటారు. షార్ట్ అనగానే సేమ్ మీనింగ్. కామ్. కామ్ అంటే తెలుగులో ప్రశాంతత అర్థం. దాని ఇంగ్లీష్లో పీస్ఫుల్. పీస్ఫుల్ అన్న ప్రశాంతత, క్వైట్ అన్న కానీ ప్రశాంతత, సేమ్ మీనింగ్. కన్సీల్. కన్సీల్ అంటే ఏంటి? దాయడం, కనిపించకుండా ఉంచేదాన్ని కన్సీల్ అంటారు. దాని ఇంగ్లీష్లో హైడ్ అన్న కానీ దాయడం అర్థం. అబాలిష్. అబాలిష్ అంటే ఏంటి? రద్దు చేయడం అర్థం. దాని ఇంగ్లీష్లో క్యాన్సల్. క్యాన్సల్ అనగానే సేమ్ మీనింగ్. మళ్ళాసారి నేర్చుకుందాం. క్విట్. క్విట్ అంటే ఏంటి తెలుగులో? వదిలివేయడం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మరి? అబాండన్. అబాండన్ అనగానే వదిలివేయడం, సేమ్ మీనింగ్. అప్రిసియేట్. అప్రిసియేట్ అంటే ఏంటి? మెచ్చుకోవడం. దాని ఇంగ్లీష్లో అడ్మైర్. అడ్మైర్ అనగానే సేమ్ మీనింగ్. అగ్రి. అగ్రి అంటే ఏంటి తెలుగులో? ఒప్పుకోవడం, అంగీకరించడం, సమ్మతించు అర్థం. దాని ఇంగ్లీష్లో యాక్సెప్ట్. యాక్సెప్ట్ అనగానే సేమ్ మీనింగ్. ఎరేజ్. ఎరేజ్ అంటే ఏంటి? తొలగించు, తూర్చివేయు అర్థం. దాని ఇంగ్లీష్లో డిలీట్. డిలీట్ అనగానే సేమ్ మీనింగ్, తొలగించడం అర్థం. ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి? ఖరీదైన, విలువైన అని అర్థం. దాని ఇంగ్లీష్లో కాస్ట్లీ. కాస్ట్లీ అన్న విలువైన, ఖరీదైన, సేమ్ మీనింగ్. హో. హో అంటే ఏంటి? శత్రువు. దాని ఇంగ్లీష్లో ఎనిమీ. ఎనిమీ అనగానే సేమ్ మీనింగ్. బ్యాన్. బ్యాన్ అంటే ఏంటి? నిషేధించడం. దాని ఇంగ్లీష్లో ప్రోహిబిట్. ప్రోహిబిట్ అనగానే నిషేధించడం. మెర్జ్. మెర్జ్ అంటే ఏంటి తెలుగులో? కలపడం, విలీనం చేయడం అర్థం. దాని ఇంగ్లీష్లో మిక్స్. మిక్స్ అనగానే సేమ్ మీనింగ్. ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే ఏంటి? పట్టించుకోకపోవడం, అశ్రద్ధ, మర్చిపోవడం అని అర్థం. దాని ఇంగ్లీష్లో నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అనగానే సేమ్ మీనింగ్. బ్లంట్. బ్లంట్ అంటే ఏంటి? మొద్దుబారిన అని అర్థం. దాని ఇంగ్లీష్లో షార్ట్. షార్ట్ అంటే ఇక్కడ సేమ్ మీనింగ్. బ్లంట్ అన్న షార్ట్ అనగానే ఇక్కడ సేమ్ మీనింగ్. కామ్. కామ్ అంటే ఏంటి తెలుగులో? ప్రశాంతత. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? పీస్ఫుల్. పీస్ఫుల్ అనగానే ప్రశాంతత. దాని క్వైట్ అనగానే ప్రశాంతత, సేమ్ మీనింగ్. కామ్కి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయంటే పీస్ఫుల్, క్వైట్, సేమ్ మీనింగ్. కన్సీల్. కన్సీల్ అంటే ఏంటి? దాయడం, కనిపించకుండా ఉంచేదాన్ని కన్సీల్ అంటారు. దాని ఇంగ్లీష్లో హైడ్. హైడ్ అనగానే సేమ్ మీనింగ్. అబాలిష్. అబాలిష్ అంటే ఏంటి? రద్దు చేయడం. అబాలిష్ అంటే రద్దు చేయడం. దాని ఇంగ్లీష్లో క్యాన్సల్. క్యాన్సల్ అనగానే సేమ్ మీనింగ్. These are the very important meanings. So you have to bear these meanings for your betterment. నిన్న మనం యాంటోనిమ్స్
ఈరోజు కొత్తగా మీనింగ్స్ నేర్చుకున్నాం. వర్డ్ ఏంది, దాని మీనింగ్ ఏంది అవి నేర్చుకున్నాం. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే మీరు నవోదయ ఎగ్జామ్ వచ్చినటువంటి ఏ మీనింగ్ వచ్చినా, యాక్రోనిమ్స్ వచ్చినా, సినోనిమ్స్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో మన యూట్యూబ్లో ఉన్నటువంటి మన ఛానల్ కేవిఎస్ ఇంగ్లీష్ అకాడమీ అని ఫాలో అయినా లేదు, కొండ మీదీస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ వచ్చేస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ వాళ్ళకి షేర్ చేసి మంచిగా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెటర్మెంట్.